ఇల్లు మీది రిజిస్ట్రేషన్ ఖర్చు మాది. క్రెడాయ్ ప్రివిలేజ్ కూపన్ దక్కించుకోండి. ఈ మెగా ధమాకా ఆఫర్ పొందండి. క్రెడాయ్ విజయవాడ ప్రాపర్టీ షో. ప్రజానీకానికి అందరికీ కూడా పేరు పేరున నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన సంవత్సరంలోనే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మన నారా చంద్రబాబు నాయుడు గారు పోలవరంలో ముంపు ప్రాంతమైనటువంటి రేకపల్లి ప్రాంతానికి వచ్చి ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులన్నీ కూడా ఆయన దృష్టిలో పెట్టినప్పుడు నేను అధికారంలోకి వచ్చిన వెంటనే మీకు ప్రత్యేక జిల్లా చేస్తామని ఇచ్చిన మాట ప్రకారంగా ఈ రోజు సంవత్సరంలోపే మనకి రంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లాని ఏర్పాటు చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మోడీ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాము. ఈ రోజు మీ అందరికి కూడా ఒక విషయం తెలుసు, మన జిల్లా హెడ్ క్వార్టర్ కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలన్నా లేదా ఇతర పనుల మీద మనం సదరన్ కోసం అని లేదా ఇంకో పనుల కోసం పాడ వెళ్ళాలంటే దాదాపుగా 350 కిలోమీటర్లు వెళ్లాల్సినటువంటి పరిస్థితులు వచ్చాయి. ఒకటే బస్సు పొద్దున్న వెళ్తే ఆ రోజు అక్కడ ఉండిపోయి 2 రోజుల వరకు ప్రయాణం అదే పని మీద వెళ్ళి ఉండాల్సినటువంటి పరిస్థితులు. అవన్నీ దృష్టిలో పెట్టుకొని మేము కూడా ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి గారికి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా వివరించడం జరిగింది. కనుక ఇక్కడ పరిస్థితులన్నీ ఆల్రెడీ ఆయనకి తెలుసు, అనుభవం ఉంది. కనుక వెంటనే ఈ రోజు 2025 సంవత్సరం ఈ రోజుతో ముగుస్తా ఉంది. ఈ రోజున మనకి నూతన జిల్లాగా ప్రకటించడం అన్నది ఇది శుభ పరిణామం అని మన నియోజకవర్గ ప్రజలందరూ చేసుకున్నటువంటి అదృష్టం అని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. అయితే ఈ రోజు జిల్లా వస్తే మాకేంటని చాలా మంది అనుకోవచ్చు, కానీ జిల్లా మన దగ్గరకు వచ్చినట్లయితే ప్రతి జిల్లా అధికారులు కూడా మన దగ్గర ఉంటారు. కలెక్టర్ గారు ఉంటారు, ఎస్పీ గారు ఉంటారు, ఇతర అధికారులు కూడా మన ప్రాంతాల్లో ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కనుక ఈ రోజు గిరిజనులంటే ఎంత మంచి అభిప్రాయం అన్నది నిదర్శనమే ఈ రోజు మీరు చూస్తా ఉన్నారు. మనం చూస్తే అరకు, పాడేరుతో పాటు రంపచోడవరం కూడా గిరిజన ప్రాంతమే. ఒకవేళ ఆయన ఉంచాలనుకుంటే అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులోనే ఉంచవచ్చు, కానీ ప్రత్యేకమైన ఒక మండలం కూడా మనం గుర్తేడు మండలం తీసుకొచ్చినాం. ఈ రోజు 12 మండలాలు కలిగినటువంటి అతిపెద్ద నియోజకవర్గం మన రంపచోడవరం నియోజకవర్గం. ఇక్కడ ఉన్నటువంటి గిరిజనులుగానే ఉండిపోవడానికి వీల్లేదు. ప్రతి ఒక్కరిని కూడా ఉన్నతమైన స్థానాల్లో ఉంచాలి. ఆ ప్రాంతం డెవలప్మెంట్ కోసం కూడా మేము కృషి చేయాలని ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయం పైన ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఆ సందర్భంగా నూతన జిల్లా ఏర్పాటైన సందర్భంగా ఈ రోజు మేము చంద్రబాబు నాయుడు గారికి, మోడీ గారికి, పవన్ కళ్యాణ్ గారికి పాలాభిషేకం చేసి కేక్ కటింగ్ చేసి ఇంత సంబరాలు మేము చేసుకుంటా ఉన్నాము. ఇది మరొకసారి నేను చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వం ఒకటే తెలియజేస్తా ఉన్నాము. మీరు మా పాలిట వరంగా ఉండి ఈ రోజు కూటమి ప్రభుత్వంలో మీరు సంక్షేమంతో పాటు అభివృద్ధిని కూడా మాకు అందిస్తా ఉన్నారు. మేము ఎప్పుడు మా ప్రజల తరపున మీకు ఎప్పుడు రుణపడి ఉంటామని మరొకసారి మీ పాదాలకి పాదాభివందనం తెలియజేస్తూ ఇంత మంచి అవకాశం ఇచ్చినటువంటి మీకు ప్రజలందరూ కూడా కూటమి ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు ఆయురారోగ్యాలతో ఉండి ఇంకా మంచి పనులు చేస్తూ ముందుకెళ్లాలని ప్రజలందరూ కూడా దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. నమస్తే, నేను రంపచోడవరం నియోజకవర్గం జనసేన పార్టీ పిఓసి. ఈరోజు పోలవరం జిల్లా ఏర్పాటు చేయడం గిరిజన ప్రాంతాల్లో కానీ గిరిజనేతరుల్లో కానీ అందరికీ ఎంతో సంతృప్తికరమైన విషయం. అలాగే గతంలో అల్లూరి సీతారామరాజు జిల్లా ఏర్పాటు చేసిన తర్వాత మేమంతా ఎన్నో ఇబ్బందులు పడడం జరిగింది. మేము మా హెడ్ క్వార్టర్కి వెళ్ళి కంప్లైంట్ చేయాలన్నా, ఏదైనా అభివృద్ధి కార్యక్రమాల గురించి అధికారులతో చర్చించాలన్నా కూడా 2 రోజుల సమయం తీసుకునేది. మేమంతా ఎంతో ఇబ్బందులు పడేవాళ్ళం. ఈరోజు పోలవరం జిల్లా ఏర్పాటు చేయడం వల్ల కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో మేమంతా ఎంతో ఆనందంగా ఉన్నాం. ఇక్కడ నుంచి మాకు అంత దూరం ప్రయాణించే అవసరం ఉండదు. అలాగే అభివృద్ధి కార్యక్రమాలు కూడా చురుగ్గా ఉంటాయని తెలియజేసుకుంటున్నాం. మేమందరం కూటమి ప్రభుత్వాన్ని ఎంతో అభినందిస్తూ ఈరోజు పండగ జరుపుకుంటున్నాం రంపచోడవరం నియోజకవర్గం. నమస్తే, నా పేరు శ్రీరామ్ స్వప్న కుమారి. నేను బీజేపీ రాష్ట్ర కార్యదర్శిని. ఈరోజు రంపచోడవరంలో మేమందరము కొత్త జిల్లాగా ఏర్పడిన సందర్భంగా ఎన్డీఏ కూటమిలో ఉన్న జనసేన, బీజేపీ, టీడీపీ కార్యకర్తలు అందరము ఈ యొక్క అంబేద్కర్ విగ్రహం దగ్గర రావడం జరిగింది. అతి ముఖ్యంగా ఈరోజు ఏంటంటే పోలవరం జిల్లాగా చేయటం మనం చాలా ఎన్డీఏ కూటమి సభ్యులందరము కూడా హర్షం వ్యక్తం చేస్తా ఉన్నాము. ఎందుకంటే ఇది వరకు పాడేరులో ఉన్నప్పుడు చాలా దూరభారాలుగా ఉండేది. 7 మండలాలు ఒక ఎత్తు దూరం అయితే ముంపు ప్రాంతాలు 4 మండలాలు ఇంకా మరీ అంత దూరంగా ఉండేది. కానీ ఈ రోజు పోలవరం
జిల్లాగా చేస్తూ రంపచోడవరము కేంద్రంగా చేయటం కూడా మేమందరము కూటమి నాయకులు అందరం కూడా హర్షం వ్యక్తం ఉన్నాం. ఎందుకంటే ఈరోజు రంపచోడవరంలోని ఏదైతే మనకి కేంద్రంగా ఉంది కాబట్టి ఇది కూడా ఒక డెవలప్మెంట్ ఏరియాగా తీర్చిదిద్దడానికి ఎన్డీఏ కూటమి చాలా ముందుకు తీసుకొస్తుంది అనేసి మేమందరం తెలియజేస్తా ఉన్నాము. ఎందుకంటే ప్రతి నిమిషం కూడా ప్రతి ఒక్క వ్యక్తి కూడా వెళ్ళాలి అంటే పాడేరు చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇప్పుడు అన్ని కూడా ఇక్కడే కేంద్రంలో మనం అందరికీ ఒక ఎస్పీ అవని, ఒక కలెక్టర్ అవని, పిఓ అవని వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉండడం వల్ల మేమందరం కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తూ హర్షం మన యొక్క మోడీ గారికి, అలాగే చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఎన్డీఏ కూటమి తరపున అందరము కూడా ఈ రోజు కేంద్రం అంటే మన పోలవరం కేంద్రంగా చేస్తూ రంపచోడవరము ఇక్కడే కేంద్రంగా జిల్లా చేస్తూ రంపచోడవరం కేంద్రంగా ఉంచడం వల్ల మేమందరం హస్తం వ్యక్తం చేస్తూ ధన్యవాదాలు అందరికీ తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు 2025 సంవత్సరం డిసెంబర్ నెల 31వ తేదీ చివరి రోజు అయినటువంటి డిసెంబర్ 2025 31వ తేదీన రంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లాని కూటమి ప్రభుత్వం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్వయంగా తన ఇంట్రెస్ట్ తోని తన ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ గిరిజన ప్రాంతం యొక్క అభిప్రాయాలని గౌరవిస్తూ ఈ జిల్లాని అనౌన్స్ చేయడం చాలా శుభప్రదం. ఆయనకి నాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అయితే ఈ జిల్లా ఏర్పాటు చేయడం వలన చాలా రాబోయే రోజుల్లో ఈ జిల్లాకి గిరిజన ప్రాంతానికి గిరిజన ప్రాంతంలో ఉన్న ప్రజలందరికీ కూడా మంచి అభివృద్ధి జరగడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. కారణం ఏంటంటే ఇది ప్రత్యేకంగా ఎంటైర్ షెడ్యూల్ డిస్ట్రిక్ట్ లో ఉన్న జిల్లా ఏదైతే ఉందంటే 5th షెడ్యూల్ డిస్ట్రిక్ట్ లో ఉన్న జిల్లా ఇది ఒకటే కాబట్టి వెనకబడిన ప్రాంతం. ఆల్రెడీ ఇప్పటి వరకు మనకి ఐటీడీఏ పరిధిలో 275 ఆర్టికల్ అని నిధులు వస్తున్నాయి. అలా కాకుండా ఐఫాడ్ లాంటి ప్రత్యేకమైన నిధులు కూడా అంతర్జాతీయ సంస్థల నుంచి కూడా గతంలో రావడం జరిగింది. ఈ ప్రత్యేక జిల్లా ఏర్పాటు చేయడం వలన ఈ వెనుకబాటు జిల్లాని దృష్టిలో పెట్టుకొని అంతర్జాతీయ నిధులే కాదు, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ సంబంధించినవి కాకుండా దేశంలో ఉన్నటువంటి వెనకబడిన జిల్లాలకి అభివృద్ధి కోసం ఉపయోగించే నిధుల్ని ఇక్కడ వెచ్చించడానికి ఎలా తీసుకురావాలో అది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారికి తెలుసు. అందుగురించే ఒక జిల్లా, ఒక నియోజకవర్గం అయినా పర్వాలేదు, ఒక జిల్లాగా నిర్ణయించమని చెప్పేసి మొదటి నుంచి కూడా ఏదైతే జిల్లా ఏర్పాటు కమిటీలు ఉన్నాయో వాటికి డైరెక్షన్ ఇస్తానే ఉన్నారు. మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు, ఇంతవరకు కూడా జిల్లాల పునర్నిర్మాణం మొదలెట్టినప్పటి నుంచి కూడా రంపచోడవరం నియోజకవర్గాన్ని రాజమండ్రిలో కలుపుతారు, లేకపోతే కాకినాడలో కలుపుతారు, ఎక్కడో కలుపుతారు అని డిస్కషన్స్ వస్తున్నప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికప్పుడు ఆ యొక్క మన ఏదైతే రెవెన్యూ మినిస్టర్ గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి కమిటీ ఉందో వారికి డైరెక్షన్స్ ఇస్తూ రంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లా ఏర్పాటవుతుంది. ఆ అభివృద్ధి అలాగైతేనే అక్కడ ఉన్న ప్రాంతం అభివృద్ధి చెందుతుంది, అక్కడ గిరిజనులు అభివృద్ధి చెందుతారు. ఆ యొక్క గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల యొక్క కోరిక మేరకు అది చేసి తీరాలని ఇవ్వడం జరిగింది. ఒక ఉదాహరణ చెప్తాను మీకు. మన బాలయ్య గారు భారతదేశం అత్యున్నత పార్లమెంట్ స్పీకర్ గా ఉన్నప్పుడు కోనసీమ ప్రాంతం చాలా వెనకబడి ఉండేది అంతకుముందు. కానీ అక్కడ ఉన్నటువంటి కాలువల్ని అనుసంధానం చేస్తూ బ్రిడ్జిలు కానీ రోడ్లు కానీ తేవడానికి ప్రత్యేకమైన నిధులు, ఐలాండ్ డెవలప్మెంట్ నిధులు సంబంధించిన పట్టుకున్నారైనా అలా తీసుకొచ్చారు అక్కడికి. అప్పటి నుంచి కూడా కోనసీమ అభివృద్ధి చెందింది. అలాగే ఈరోజు ఈ యొక్క ప్రాంతంలో మన చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం బీజేపీ కూడా వెనుకబడి ప్రాంతాలకి ప్రత్యేకమైన కార్యక్రమాలు పెడుతుంది. గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగం కానీ వాటర్ కానీ, వైద్యం కానీ, విద్య కానీ అందుబాటులో తీసుకొచ్చే విధంగా మంచి నిధులు వస్తాయి. రాబోయే రోజుల్లో ఈ యొక్క రంపచోడవరం కేంద్రం ఉన్నటువంటి పోలవరం జిల్లా మంచి అభివృద్ధి పదంలో సాగుతుండడానికి ఎటువంటి అభ్యంతరం లేదు, ఎటువంటి ఇబ్బంది లేదు. ఇది వాస్తవం, ఇది జరిగి తీరుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.